హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పచ్చి చింతకాయలతో చింతకాయ పచ్చడి చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. దానికోసం నేను చింతకాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకొని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం దంచిన చింతకాయలు ఉన్నాయి కదండి, అది కొంచెం మెంతిపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు తొక్కుని తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసి మిరపకాయలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, ఎల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసుకొని కలిపేసుకుందాము. మొత్తం ఆయిల్ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే చూసి వేసుకోవాలండి. చూసారు కదా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. ఇలా చింతకాయ పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.